తమిళగ వెట్రి కళగం అధినేత సినీ నటుడు విజయ్ పై డిఎంకే నేత మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డిఎంకే పార్టీ మాత్రమేనని విజయ్ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్ పై విమర్శలు చేస్తున్నారు కూడా. అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్ పలు వేదికలపై చెబుతున్నాడు. దీంతో డిఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్ పార్టీ గురించి మంత్రి పన్నీరు సెల్వం కామెంట్లు చేశాడు. బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు రెమ్యునరేషన్ అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్ పార్టీ అంటే ఏంటి, దానికి సమాధానం చెప్పాలని జనసమూహాన్ని పన్నీరు సెల్వం కోరారు. వెంటనే వారు టీవీకే, టీ అంటే త్రిష, వి అంటే విజయ్, కే అంటే కీర్తి సురేష్ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియన్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించాడు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదని ఆయన అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.